వరదలపై తప్పుడు ప్రచారం చేస్తున్న సాక్షి టీవీ, సుమన్ టీవీలపై అధికారుల ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి. వరదలంటూ మొలకలంటూ మునిగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న ఎక్కడెక్కడో జరిగిన విపత్తుల ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శిస్తూ అమరావతి మునిగిపోయింది, అది మునిగిపోయింది, ఇది మునిగిపోయింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాందోళన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్న సాక్షి, సుమన్ టీవీలు, పేటీఎం గాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్న కొంతమంది పేటీఎం గ్రామ సింహాల మీద కేసులు నమోదయ్యాయి. వరదలపై వైసీపీ అనుకూల మీడియా దుష్ప్రచారానికి దిగింది. గుంటూరు జిల్లాలోని పొన్నూరు పట్టణం, విజయవాడ నగరానికి ముంపు ప్రమాదం ముంచుకొస్తోందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొండవీటి వాగు, ప్రకాశం బ్యారేజ్ల గేట్లు పనిచేయడం లేదని వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగింది. తప్పుడు పార్టీ, చెత్త పార్టీ, దుర్మార్గపు నేత, సన్నాసులు, వెధవుల నాయకులుగా ఉన్న పార్టీలు అంతకంటే ఏం ప్రచారం చేస్తాయి? విజయవాడ మునిగిపోతే, పొన్నూరు మునిగిపోతే తాడేపల్లి కొంప మునిగిపోదా అని ఆ గ్రామ ప్రజలు, ఆ ప్రాంత వాసులు నిలదీస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ మునిగిపోయిన ఫోటోలు బయట పెట్టండి రా సన్నాసులారా అని నిలదీస్తున్నారు ప్రజలు. పొన్నూరుకి విజయవాడకు మధ్యలో ఉంది కదా తాడేపల్లి ప్యాలెస్, మునకుండా విజయవాడ పొన్నూరు ఎట్లా మునుగుతుంది వెధవర్లారా అంటూ నిలదీస్తున్నారు ప్రజలు. కొండవీటి వాగు ద్వారా వచ్చే వరద నీరు గుంటూరు ఛానల్లోకి వదలడంతో పొన్నూరును ముంచెత్తుతోందంటూ సాక్షి మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. అసలు గుంటూరు ఛానల్కు అధికారులు నీరే వదలకపోవడం గమనార్హం. స్థానిక డ్రైన్లు, కాలువల ద్వారా ప్రవాహాలు వచ్చి చేరినట్టు స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే పొన్నూరు మునుగుతోందంటూ ప్రజలను భయాందోళనకు గురి చేయడంపై పోలీసులకు జలవనరుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సాక్షి మీడియాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం బ్యారేజీ గేటు పనిచేయడం లేదంటూ సుమన్ టీవీలో మరో అసత్య కథనం ప్రసారం చేసి విజయవాడ నగరం మునిగిపోతోందని ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అధికారుల ఫిర్యాదుతో ఆ సంస్థ పైన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు పైన వైసీపీ అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టులను ఎగువ కాపర్ డ్యాంలు స్వల్పంగా కుంగిన ప్రాంతాన్ని జలవనరుల శాఖ అధికారులు ఇప్పటికే సరిచేశారు. కాపర్ డ్యాం మరమ్మతు చేసిన అంశంపై వివరాలను తెలియజేస్తూ అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అసమర్థపు పాలకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కుంగిపోయింది కాపర్ డ్యాం. తన చేతకాని పాలనతో సంజనా, సుకన్య అంటూ తిరిగిన ఆంబోతు లాంటి మంత్రులు పెట్టుకుని, డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియని వెధవల్ని మంత్రివర్గంలో పెట్టుకుని ఇవాళ ఆ సాక్షి దిగజారిపోయి తప్పుడు ప్రచారం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి పాలనలోనే కాపర్ డ్యాం కుంగింది. దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చినాక సరి చేసే ప్రయత్నం సరి చేస్తా ఉంది. దుర్మార్గాలను మీరు చేసి ఇవాళ జరిగినట్టు ఆ వక్రాక్షర తప్పుడు ప్రచారాలు తప్పుడు రాదు. దానితోడు ఈ సుమన్ టీవీ లాంటి అమ్ముడుపోయిన ఛానల్స్ దుష్ప్రచారం. ఆ సుమన్ టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి మీడియా తొత్తని ప్రపంచం అందరికీ తెలుసు. వాస్తవాలను ప్రచారం చేయకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల భయాందోళన రేకెత్తిస్తున్న అలాంటి ఛానల్స్ ని కట్టడి చేయాల్సిన అవసరం, కథనాలు ప్రసారం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ప్రశ్నించాల్సిన అవసరం, నిలువరించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది. దుర్మార్గపు వార్తను ప్రసారం చేస్తున్న పేటీఎం గాళ్ళకి చెప్పేది ఒకటే: కృష్ణానది గేట్లు పనిచేయకపోయినా, విజయవాడ మునిగినా, పొన్నూరు మునిగినా, గుంటూరు మునిగినా, ముందు తాడేపల్లి ప్యాలెస్ మునిగిపోతుంది. దాని ఫోటోలు తీసి ఆ నీటిలో మునుగుతున్న ప్యాలెస్ ఫోటోలు మీరు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అది చేయకుండా ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే తాట తీస్తారు ప్రజలు. అది గుర్తుంచుకోండి. మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అంబటి రాంబాబు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక రిగ్గింగ్ వీడియో తీసుకొచ్చి ప్రసారం చేసుకున్నాడు. ఆ ట్వీట్ కింద గడ్డి పెట్టిన బుద్ధి లేకుండా ఇవాళకి దాన్ని డిలీట్ చేయకుండా, సిగ్గు లేకుండా అలాగే ఉంచాడు దాన్ని. తప్పుడు వీడియో, అబద్ధపు ప్రచారం తెలిసినా కూడా సిగ్గు లేని అలాంటి అంబటి రాంబాబులు అంటాడు ఆ పార్టీలు చాలా మంది ఉన్నారు. విష ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం పోలీస్ శాఖ మీద ఉంది. లేదంటే ప్రజలే కట్టడి చేస్తారు. వాళ్ళకి తెలిసి ఎలా కట్టడి చేయాలి.